భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆధ్వర్యంలోన వనపర్తి జిల్లా కేంద్రంలో ఈరోజు విద్యుత్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. 2000 సంవత్సరం ఆగస్టు 28న విద్యుత్ పోరాటం జరిగితే బషీర్బాగ్లో, హైదరాబాద్ బషీర్బాగ్లో పోరాటం జరిగితే దానిపైన కాల్పులు జరిపి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముగ్గురిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి ఈ కార్యకర్తలను పొట్టన పెట్టుకోవడం జరిగింది. 27 మంది పైన కాల్పులు జరిగి తీవ్రంగా గాయపడి వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొంది ఆ పద్ధతిలో ఇది బయటపడడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించడం 1995 నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ను మొత్తం ఒక ప్రపంచ బ్యాంకు ప్రయోగశాలగా మార్చి ఈ దేశంలో మొత్తము కార్పొరేట్లకు, ధనవంతులకు ఇది రాష్ట్రాన్ని అప్పగించడానికే ప్రపంచ బ్యాంకు విధానాలను తీసుకురావడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్మిస్తుంటే తర్వాత 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ విద్యుత్ ప్రైవేటీకరణకు డిస్కమ్, జెన్కమ్, అదేవిధంగా ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్ ప్రైవేటీకరణ పేరు మీద మొత్తం విద్యుత్ బోర్డును 3 ముక్కలు చేసి ప్రైవేటీకరణ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించడం జరిగింది. ఈ 100 రోజుల పాటు ఈ పోరాటం సమరశీలంగా జరిగింది. చివరికి ఈ విద్యుత్ పోరాటం సంబంధించి దాదాపు 100 రోజులు జరిగిన తర్వాత వాళ్ళపైన కాల్పులు జరపడం, దీంతో ఈ పోరాటం ఆగింది. తర్వాత 10-15 ఏళ్ల వరకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ కరెంటు ఛార్జీలు పెంచకుండా, విద్యుత్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపడం జరిగింది. ఇప్పుడు మళ్ళా తగుదనమ్మా అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించి 2020 సంబంధించి విద్యుత్ సవరణ చట్టం తీసుకురావడం జరిగింది. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తా ఉన్నాం. ప్రధానంగా విద్యుత్ సవరణ చట్టం పేరు మీద ఈరోజు మొత్తం మోటార్లకు మీటర్లు వస్తాయి. ఒక్కో రైతు ఒక నెలకు 3000 నుంచి 3500 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన తెలంగాణలో ప్రధానంగా వ్యవసాయం, ప్రధానంగా వరి పంట పండిస్తూ ఉన్నారు, దేశానికే అప్పచెప్తా ఉన్నారు బియ్యాన్ని. కానీ ఆ పద్ధతిలో అప్పచెప్తున్న ఈ పంటను మొత్తం బంద్ అయిపోతాయి, రైతులు దివాలా తీస్తారు. ఈ పద్ధతిలో ఈ రైతులకు వ్యతిరేకంగా వస్తున్న విద్యుత్ సవరణ చట్టాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 100% ప్రజలు ఈరోజు ఈ సబ్సిడీ తీసుకొని కరెంటు ఇళ్లలో వాడుకుంటున్న పరిస్థితి ఉంది. 190% మంది ప్రజలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ విద్యుత్ సవరణ చట్టం తీసుకురావడం జరుగుతూ ఉంది. 3 కేటగిరీలుగా, అంటే పెట్టుబడిదారులకు, కంపెనీ యజమానులకు ఒక కేటగిరీ, అదేవిధంగా వ్యాపారస్తులకు ఒక కేటగిరీ, ఇండ్లకు ఒక కేటగిరీ, 3 కేటగిరీలుగా రేట్లు నిర్ణయించి ధరలు పెట్టిండ్రు. ఇప్పుడు ఒకటే కేటగిరీ వస్తుంది, అంటే అందరికీ ఒకటే స్లాబ్. అంటే దాంతో మనం ఇళ్లల్లో వాడే కరెంటు ఈరోజు 200, 300 కట్టిన వాళ్ళము 1000, 1500, 2000 కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మన ఇంట్లో మనం ఉండి కిరాయి కట్టినట్లు ఉంటుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా, విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్ అమరవీరుల స్ఫూర్తిగా తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మించేదాని కోసం సిద్ధం కావాలని, ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కాపాడుకునే దానికోసం అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించే దానికోసం సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. విద్యుత్ పోరాట అమరవీరులకు, విద్యుత్ పోరాట అమరవీరులకు అందరికీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సమావేశాన్ని